మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ జూమ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనం ఉన్నాము. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రకటన గ్రంథము ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన ప్రత్యక్షతని మనం నేర్చుకున్నాము. ప్రకటన గ్రంథంలో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం 1వ అధ్యాయంలో చూడగలము. 2, 3 అధ్యాయాలలో ఆనాటి సంఘాలకు రాయబడిన ఉత్తరాలు అవి ఈనాటి సంఘాలకు కూడా అన్వయించబడుటను మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5వ అధ్యాయము పరలోక దర్శనాన్ని మనం చూడొచ్చు. 6వ అధ్యాయం నుండి 7 ఏళ్ల శ్రమల కాల ప్రారంభాన్ని 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు కూడా ప్రభు ఈ భూమి మీద ఆయన యొక్క ఉగ్రతను 7 సంవత్సరాల కాలం ఆయన కృంభరించబోతున్నాడు. ఎందుకు? నీతిమంతుడైన దేవుడు, నీతిమంతుడైన న్యాయాధిపతి మానవాళి మీదకి తన కోపాన్ని, తన ఉగ్రతను, తన యొక్క తీర్పుల్ని కృంభరించబోతున్నాడు అని అంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి మానవాళి పాప పరిహారార్థమై అమూల్యమైన రక్తాన్ని చిందింపజేసి ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానని తన కుమారుడి చేత ఆహ్వానింపజేసినప్పటికీ కూడా బూదిగంత నివాసుల్ని రక్షణ పొందమని ప్రభు తన ప్రవక్తల ద్వారా హెచ్చరించినప్పటికీ కూడా తన కుమారుడి రక్తంతో కడగబడి సేవకులైన వారు, సువార్థికులైన వారు, విశ్వాసులు తమ సాక్ష్యాల ద్వారా ప్రపంచానికి అంతటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన ద్వారానే నిత్యరాజ్యాన్ని మనం చేరగలమని అనేక పర్యాయాలు బోధించినప్పటికీ కూడా అనేకులు తిరస్కరించడం, అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని త్రొక్కడం, రక్షింపబడ్డానని చెప్పుకునే వారు రక్షణను నిర్లక్ష్యం చేయటం గమనించిన దేవుడు ఏ విధము చేతనైనా తన పోలికగా సృష్టించబడిన మానవాళిని నిత్య నరకాగ్నికి పోకుండా తన యొద్దకు చేర్చుకోవాలనే ఆలోచనతో పరమ తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తన పిల్లల్ని ఏ విధంగా నేను రక్షించి తన కౌగిల్లో చేర్చుకోవాలనే ఆశతో చేయవలసిందంతా చేశాడు. మొదట బలులు అర్పించమని చెప్పాడు. ఆ బలులు అర్పించే విషయంలో కూడా మానవుని యొక్క హృదయం కేవలం చెడ్డదిగా ఉంది. మానవుడు దేవునికి బలులు అర్పించే విషయంలో కూడా మోసము చేసినట్లుగా మనం మలాకి గ్రంథం 1వ అధ్యాయంలోనే చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు దేవునికి అన్ని వేళలో అవిధేయత చూపిస్తున్నట్లుగా మనం గమనించగలం. అయినప్పటికీ కూడా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తానే నరావతారిగా భూమికి దిగివచ్చి ఆఖరి రక్త బొట్టు వరకు మానవాళి కొరకు దారబోశాడు. కొన్ని వేల సంవత్సరాలుగా సువార్త ప్రకటించబడుతుంది. సువార్థికుల్ని చంపుతున్నారు, సేవకుల్ని చంపుతున్నారు, కానీ మానవుడు మారు మనసు పొందట్లేదు. మారు మనసు పొందామని చెప్పిన వారు కూడా భ్రష్టులై, విశ్వాస భ్రష్టులై జీవించడం ఈ దినాల్లో మనం గమనించవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మానవాళి మీద దయ కలిగిన వాడై ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ప్రారంభంలోనే నమ్మకమైన తన సంఘాన్ని 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13 నుండి 18 వాక్యాలు రాయబడినట్లుగా ఆయన మేఘాల మీదకి వచ్చి తన సంఘాన్ని రమ్మని పిలిచినప్పుడు క్రీస్తులో నిలిచి ఉన్న సంఘం ఎత్తబడింది. ఎత్తబడిన సంఘాన్ని మేఘాల మీద నుండి పరలోకానికి తీసుకువెళ్ళి 7 సంవత్సరాలు ప్రభువుతో వధువు సంఘమైన తన సంఘాన్ని ప్రభు తనతో ఉంచాడు. ఆ వధువు సంఘంలో మీరు నేను పాలిభాగస్తులు కావాలని, పాలిభాగస్తులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము సంఘ యుగంలో ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి పాతి పెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘయుగం ప్రారంభమైంది. ఆ సంఘయుగంలో ఇప్పుడు మనమున్నాము. ఈ సంఘము ఒక రోజున సంఘయుగం ముగుస్తుంది. ఎప్పుడు ముగిసిపోతుందంటే సంఘము ఎత్తబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద నుండి తీసివేయబడినప్పుడు, సంఘము ఎత్తబడినప్పుడు. సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో ప్రభు స్వయంగా సంఘానికి ఒక వాగ్దానం చేస్తున్నాడు. రాబో శోధన కాలంలో, భూనివాసులందరి మీదకి వచ్చే శోధన కాలంలో మీరు నా వాక్యాన్ని గైకొన్నారు గనక ఆ శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతాను,
నేను మిమ్మల్ని ఆ శోధన కాలంలో ఉండకుండా నేను చేస్తాను. ఈ శోధన కాలం ఏమిటంటే 7 ఏళ్ల శ్రమల కాలాన్ని దేవుడు భూనివాసులకు అనుమతించబోతున్నాడు. ప్రత్యేకంగా అది ఇశ్రాయేలీని దృష్టిలో పెట్టుకొని ఆయన అనుమతించబోతున్నాడు. అట్ ది సేమ్ టైం ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మని వారికి శ్రమలు ఉంటాయి, నమ్మి నమ్మకంగా జీవించని వారికి కూడా శ్రమలు ఉంటాయి అనే సంగతిని మనం గత కాలంలో కూడా నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే 1 తెస్సలోనిక 5వ అధ్యాయం అంతా కూడా 1 నుండి 9 వాక్యాలు కనుక మనం చూసినట్లయితే, రక్షింపబడిన మనం, క్రీస్తు రక్తంతో కడగబడి నమ్మకమైన క్రైస్తవులుగా జీవించే మనం పగటి వారము, మనం చీకటి వారము కాదు, మనము రాత్రి వారం కాదు, మనం వెలుగు సంబంధులం. మనము క్రీస్తు రక్తంతో కడగబడి రక్షింపబడిన వారం కనుక ప్రభు మనకు చేసిన వాగ్దానం, ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తానని వాగ్దానం చేశాడు. రాబో ఉగ్రత నుండి నేను మిమ్మల్ని తప్పిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. కనుక రాబో ఉగ్రత అంటే ఈ తాత్కాలిక శ్రమలు కాదు, లోకమంతటి మీదకి 7 ఏళ్ల శ్రమల కాలం ఒకటి రాబోతుంది. అది దేవుడే అనుమతించబోతున్నాడు. ఆ శ్రమల కాలంలో ప్రపంచాన్ని ఒక నియంత పరిపాలిస్తాడు. అతడే అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి. అతడు తను తాను దేవుడిగా భావించి తనను తాను హెచ్చించుకుంటాడు. యెరూషలేములో ఆ రోజు కట్టబడిన దేవాలయంలో తానే దేవుడిగా తన బొమ్మను నిలబెట్టి పూజించమంటాడు, తనకే బలులు అర్పించమని అంటాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుండి 27 వాక్యాల్లో చూస్తే 7 సంవత్సరాలు అతడు ఇశ్రాయేలీలతో, యెహోవా స్వాస్థ్యమైన దేవుని బిడ్డలతో సంధి చేసుకుంటాడు. మొదటి 3.5 సంవత్సరాలు వాళ్ళతో స్నేహంగానే ఉంటాడు. ఆ సమయంలో యెరూషలేములో దేవుని మందిరం కట్టబడుతుంది. ఈ రోజున క్రీస్తు 70లో దేవుని మందిరం కూల్చబడింది. అప్పటి నుండి ఈనాటి వరకు కూడా అక్కడ దేవుని మందిరం లేదు. 7 ఏళ్ల శ్రమల కాల ప్రారంభంలోనే దేవుని మందిరాన్ని క్రీస్తు విరోధి లేదా అంత్యక్రీస్తే కట్టిస్తాడు. 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఇతనే మెస్సయ్య అని భావిస్తారు, నమ్ముతారు. అతనే రాబో మెస్సయ్య అని చెప్పి నమ్మి అతన్ని గౌరవిస్తారు. ఒక దశలో అతను తన విగ్రహాన్ని పూజించమని చెప్పిన వెంటనే యూదులు అతన్ని వ్యతిరేకించడం మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఆయా ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కానీ, లూకా సువార్త 21వ అధ్యాయంలో కానీ, 2 తెస్సలోనియన్స్ 2వ చాప్టర్లో కూడా ఇదంతా కూడా మనం గమనించవచ్చు. ఏది ఏమైనా ఈ రోజున ఒక దైవజనుడిగా మీతో పంచుకోవాలనుకుంది, మిమ్మల్ని ధైర్యపరచాలనుకున్న మాట ఏంటంటే, మనము అపోస్తులైన పేతురు 2 పేతురు 3వ అధ్యాయము అంతా కూడా మనం చూసుకుంటే 12వ వాక్యంలో పేతురు గారు అంటున్నాడు, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ యేసుక్రీస్తు రాకడను అపేక్షిస్తూ ఈ భూమి మీద నమ్మకమైన క్రైస్తవులుగా మీరు జీవించండి. లోకమంతటి మీదకి రాబోయే మహాశోధన కాలము, 7 ఏళ్ల శ్రమల కాలము నుండి, దేవుడు అనుమతించబోయే ఆ తీర్పు నుండి, దేవుడు అనుమతించబోయే ఆ ఉగ్రత నుండి దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఉగ్రత పాలవుటకు పిలువబడలేదు, రక్షింపబడటానికి మాత్రమే పిలువబడ్డాం. అయితే ఈ క్రైస్తవ జీవితంలో మనకు శ్రమలు లేవా అంటే శ్రమలు ఉంటాయి, నిందలుంటాయి, అవమానాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. ఇవి కేవలము చిన్న శ్రమలు, కొద్దిపాటి శ్రమలు మాత్రమే, కొద్దిపాటి శ్రమలు మాత్రమే. ఇవి స్మాల్ టీ మాత్రమే. క్యాపిటల్ టీ అనేది ఒకటి రాబోతుంది. అది ప్రపంచమంతట్లో కూడా ఏనాడు రాని భయంకరమైన శ్రమల కాలం. అదే 7 ఏళ్ల శ్రమల కాలం. తెస్సలోనికీయులు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే, మనం చదువుకున్నట్లయితే, అవన్నీ నేను వివరించలేను కానీ, క్రీస్తు తన నోటి ఊపిరి చేత ధర్మ విరోధిని సంహరిస్తాడని రాయబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా తన నోటి నుంచి వెలువడే వాడి అయిన ఖడ్గము చేత ధర్మ విరోధిని, అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని సంహరించి అగ్నికుండంలో వేస్తాడని కూడా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు కూడా శ్రమల కాలంగా మనం చూడవచ్చు. శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలమే. అప్పుడు దేవుని యొక్క తీర్పులు అంత గంభీరముగా ఉండవు. అయినప్పటికీ కూడా 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలానికి ముగించబడే సమయమునకు
హాఫ్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ చనిపోవడం మనం గమనించవచ్చు. కరువుల ద్వారా కానీ, ఖడ్గాల ద్వారా కానీ, యుద్ధాల ద్వారా కానీ, దుష్ట మృగాల ద్వారా కానీ. ప్రియమైన దేవుని బిడ్డల రకరకాల మనము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 8, 9 అధ్యాయాలు కూడా మనం చూసాము. మిడతలు, అదేవిధంగా గుర్రాలు, 5వ దూత బోర ఊదినప్పుడు, 6వ దూత బోర ఊదినప్పుడు అనేకులు మరణించడం మనం చూడవచ్చు. నీరు చేదై మరణించవచ్చు, సూర్యుడిని చీకటి కమ్మి మరణించేవారు కొందరున్నారు, సూర్యరశ్మి లేక మరణించేవారు ఉన్నారు. మిడతలు కుట్టి తేలులాగా కుట్టి అయ్యో అయ్యో అని కేకలు వేసేవారు ఉన్నారు. మరణం వెతికినా వారి మీదకి మరణము రానట్లుగా మనం చూడవచ్చు. అదేవిధంగా 6వ దూత బూర ఊదినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక, 1/3 ఆఫ్ ది పీపుల్ వరల్డ్ పాపులేషన్ మరణించడం మనం చూడొచ్చు. 9వ అధ్యాయం ముగించబడే సమయానికి హాఫ్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ భయంకరమైన ఈ శ్రమల వలన హాఫ్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ చనిపోయినప్పటికి కూడా అప్పటికే నమ్మకమైన సంఘం ఎత్తబడింది, మొట్టమొదటిగా ఎత్తబడింది. సంఘము కాటప్ అయిన తర్వాతనే, సంఘము ర్యాప్చర్ అయిన తర్వాతనే శ్రమల కాలం ప్రారంభమవుతుంది. యాంటీ క్రైస్ట్ రివీల్ అవుతాడు. కాకపోతే యాంటీ క్రైస్ట్ యొక్క క్రూరత్వం అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ ది ట్రిబ్యులేషన్లోనే తెలుస్తుంది ప్రపంచానికి అంతటికి కూడా. మొదటి 3.5 సంవత్సరాలు అతడు శాంతి దూతలాగానే కనపడతాడు. అతడు వరల్డ్ లీడర్ అవుతాడు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిని కూడా ఏకం చేస్తాడు. బోర్డర్స్ అన్నిటిని కూడా చెరిపివేస్తాడు. ప్రపంచ వ్యాపారం ఇప్పుడే గ్లోబల్ ఫైనాన్స్ అనేది స్టార్ట్ అయింది, గ్లోబల్ బిజినెస్ స్టార్ట్ అయింది. అతడు ఇంకా కూడా గ్లోబల్ బిజినెస్ని ఇంకా ఎక్కువ చేస్తాడు. 666 ముద్ర వేయించుకుంటేనే ప్రపంచమంతా కొనుగోళ్ళు అమ్మకాలు జరిపే అవకాశం ఉంది. ఆహారం తినాలన్నా, నీరు త్రాగాలన్నా ఆ ముద్ర వేయించుకోవాల్సిన అవసరం 7 ఏళ్ల శ్రమల కాలంలో సెకండ్ హాఫ్ ఆఫ్ ది ట్రిబ్యులేషన్లో ఉంటుందని మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ధ్యానించినప్పుడు మనం చూస్తాం. అతన్ని క్రూరముఖం అంటుంది బైబిల్, అతనిని దుష్టుడు అంటుంది బైబిల్, అతని డిస్ట్రాయర్ అంటుంది బైబిల్, అతడు ధర్మ విరోధి అంటుంది బైబిల్. ఆ భయంకరమైన 7 ఏళ్ల శ్రమల కాలంలో మీరు నేను మనవారు ఉండరని నేను భావిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చోట మానవ హృదయం ఎంత భయంకరమైనదని ఒకసారి కనుక మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 20వ వాక్యాన్ని నేను చదువుతాను. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉద్దేశం ఈ ఉగ్రత దినాలలోనైనా మానవాళి తన వైపు చూసి రక్షింపబడతారేమోనని ఆశపడుతున్నాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 6వ ముద్ర విప్పబడినప్పుడు భూరాజులు, సైన్యాధిపతులు, సహస్రాధిపతులు, ప్రధానమంత్రులు, మంత్రులు, రాజులు, అధ్యక్షులు అందరూ కూడా కొండల యొద్దకు వెళ్ళారు, గుహల యొద్దకు వెళ్ళారు. మమ్మల్ని మరుగు చేసి గొర్రెపిల్ల ఉగ్రత నుంచి కాపాడమన్నారే కానీ జీవము గల దేవుని వైపు తిరిగిన వారు కారని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చివరి భాగంలో మనం చూడగలం. మరొకసారి ఈ బూరల శబ్దము ద్వారా దేవుడు తీర్పులు అనుమతించినప్పుడు 6వ దూత బూర ఊదాడు. 5 బూరలు ఊదబడ్డాయి. 5వ దూత బూర ఊదినప్పుడు తేలు కుడితే 5 నెలలు అయ్యో 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 అని కేకలు వేశారు. మరణం కూడా వారికి దూరంగా పారిపోయింది. మరణించాలని 30 ఫ్లోర్స్ నుంచి 40 ఫ్లోర్స్ నుంచి దూకారు. మరణం వారి దగ్గరికి రాల. కాళ్ళు విరిగి ఉంటాయేమో కానీ వారు మరణించరు. కారణం ఏమంటే దేవుడు శిక్షించడం ద్వారా ఇకనైనా మార్చబడతారేమోనని ప్రభువు ఆలోచించాడు కనుక వారికి మరణాన్ని అనుమతించలేదు. సాతానికి అధికారం ఇచ్చారు, మిడతలకు అధికారం ఇచ్చాడు దేవుడు. కానీ మిడతలకు మానవుడిని చంపే అధికారం ఇవ్వాల. కారణం ఏంటంటే మానవుడు చావకుండా ఉంటే మారు మనసు పొందుతాడేమోనని దేవుని యొక్క కోరిక. ఈ రోజున అనేకుల జీవితాల్లో, అన్ని జనుల జీవితాల్లో శ్రమలు సంభవిస్తూ ఉంటాయి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే
వారు ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడైనా రక్షణ పొందుతారేమోనని ఆశ. నా జీవితంలో కలిగిన భయంకరమైన శ్రమ, పాపపు గోతిలో పడి శపించబడిన అనుభవాల్లో నేను కొనసాగుతున్న రోజుల్లో, నన్ను బట్టి నా భార్య దుఃఖపడిన రోజులు, నా పిల్లలు దుఃఖపడిన రోజులు, అనేకులు నా వల్ల బాధపడిన రోజులు నా జీవితంలో నేను అనుభవించాను. నేను ఏ రోగము బాగై ప్రభువుని నమ్ముకున్న వాడిని కాదు. భయంకరమైన పాప భూమిలో కూరుకోకపోయిన నేను, అందరి చేత ద్వేషించబడుతున్న నేను, నన్ను రక్షించేవాడు ఎవరైనా ఉన్నారని వెతికినప్పుడు, నేను ద్వేషించిన, నేను దూషించిన, నేను అవమానించిన, నేను ఏ గ్రంథాన్ని పలుమార్లు చించివేశానో ఆ గ్రంథంలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నన్ను దర్శించాడు. తన విలువైన రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేశాడు. మానవత్వం కలిగిన మనిషిగా ఈ రోజున ఒక దైవ సేవకుడిగా నన్ను మీ ముందు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాతో కాలేజీలో చదివిన నా ఫ్రెండ్స్ నా రక్షణ, నా మారు మనసు చూసినప్పుడు ఆశ్చర్యచకితుల్ని కావడం గమనించినప్పుడు నేను నా ప్రభువును బట్టి సంతోషపడుతున్నాను, కానీ నా ప్రభువులు ఆనందిస్తున్నాను, నా ప్రభువును బట్టి అతిశయిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు చేసే మహాద్భుతం పాపి అయిన ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడమే. దానికి నేను ప్రధాన సాక్షినని మీ మధ్యలో నేను అంగీకరిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శ్రమల కొలిమి గుండా నేను వెళ్ళకపోతే రక్షింపబడేవాడిని కాదేమో, విగ్రహారాధన నుంచి విడిపించబడేవాడిని కాదేమో, కమ్యూనిస్ట్ జీవితం నుంచి విడిపించబడేవాడిని కాదేమో. ఈ రోజున మానవుడి పాపం మానవుడికి శాపానికి గురి చేస్తుండగా అనేకులు సువార్త విన్నా కూడా ప్రభువైన యేసుక్రీస్తుని కులదేవుడు అనే పేరుతో అంగీకరించడానికి ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని భయంకరమైన శ్రమల్లో కొనసాగుతున్నప్పటికి కూడా ఆనాటి మానవాళి, శ్రమల కాలపు మానవాళి, మనం పొరపాటును కూడా శ్రమల కాలంలో ఉండమని నేను నమ్ముతున్నాను. ఉగ్రత మనకి లేదు, 7 ఏళ్ల శ్రమల కాలం మనకు లేదు. ఇది సత్యం. సంఘం ఎత్తబడుతుంది. సంఘాన్ని ప్రభువే స్వయంగా మేఘాల మీదకి వచ్చి పిలుస్తాడు. సంఘాన్ని ప్రభు తన దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో, మిడిల్ ఆఫ్ ది ట్రిబ్యులేషన్లో కూడా చూడను, వినను, మాట్లాడనివై ఉన్న కర్ర, రాతి, వెండి, బంగారు విగ్రహాలను పూజిస్తూనే ఉంటారు. సహాయం చేయని వాటిని పూజిస్తూనే ఉంటారట మనుషులు. తాము చేయు నరహత్యల్ని, మాయమంత్రాల్ని, జారచోరత్వాల్ని చేయకుండా వారు విడిచిపెట్టరట. వారు మారు మనసు పొందరట. దీనిని బట్టి దేవుడు దుఃఖపడతాడే కానీ సంతోషపడేవాడు కాదు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వాక్యంలో రాయబడింది, దుష్టులు మరణం నొందుడి చేత నాకు ఏమాత్రమైన సంతోషమా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే మేలు, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దుష్టుడు మరణించడం దేవుడి సంతోషం కాదు. అతడు మారు మనసు పొంది నిత్యరాజ్యానికి వెళ్ళాలని దేవుని యొక్క కోరిక. తానుండే స్థలంలో దుష్టుడు మార్పు చెంది నివసించాలని దేవుని యొక్క ఆలోచన. ప్రియమైన వారు అయినప్పటికీ కూడా ఈ శ్రమల కాలంలో దేవుడు తన దయాళుత్వాన్ని కనబరిచి 1,44,000 మంది యూదుల్ని ముద్రించడం ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుడు ఆశించినంత మేరకు రక్షణ పొందకపోయినప్పటికీ కూడా కొందరు రక్షింపబట్టు మనం గమనించవచ్చు. ఈ చోట మనం గమనించాల్సింది, రక్షింపబడిన వారిని బట్టి మనం సంతోషించవచ్చు, సంతోషమే. కానీ రక్షింపబడని వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి మనం దుఃఖించవలసిన వారమైనాం, ప్రార్థించవలసిన వారమైనాం. వారిని మనము నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. ఇశ్రాయేలీయుల యొక్క మూర్ఖత్వాన్ని బట్టి, హృదయ కాఠిన్యాన్ని బట్టి పౌలు గారు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నేను ఆశపడుచున్నాను. వారు రక్షణ పొందుతానంటే నా ప్రాణాన్ని తీసుకోవటానికి కూడా నేను ఇష్టపడుతున్నాను. వారు రక్షణ పొందుతానంటే నేను మరణించడానికి కూడా ఇష్టపడుతున్నాను అంటున్నాడు. ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని పౌలు గారికి ఎంత భారం అంటే తన ప్రాణాన్ని ధారపోయటానికి కూడా సిద్ధంగా ఉన్నానంటున్నాడు. ఈ రోజున రక్షణ లేని మన వారి కొరకు, రక్షణ లేని మన స్నేహితులు, బంధువులు, ఇతరుల కొరకు, ఈ సమాజం కొరకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజాన్ని ద్వేషించే దానికంటే కూడా, మన వారిని ద్వేషించే దానికంటే కూడా కన్నీటితో, భారంతో మన జీవితకాలం అంతా ప్రార్థించ బద్దులమై ఉన్నాము. వారిని త్రాగుబోతులని, తిరుగుబోతులని రకరకాల మాటలు అని వారిని బాధ పెట్టే బదులుగా వారికి చెప్పగలిగినంత చెప్పి వారి రక్షణ కొరకు కన్నీటితో మనం వేడుకొనగలిగే వారిగా ఉండాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలోకి వద్దాం.
బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4 వాక్యాలను కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట భూమి మీద నుండే చూశాడు. బలిష్ఠుడైన వేరొక దూత అని అంటే దూతలలో ఈయన ఒక ప్రత్యేకమైన దూత. ఇతన్ని బలిష్ఠుడు అని రాయబడి ఉంది కాబట్టి మైటీ ఏంజల్. దేవదూతల్లో కూడా రకరకాల దేవదూతలు ఉన్నట్టుగా మనకు బాగా తెలుసు. కెరూబులు ఉన్నారు, సెరాపులు ఉన్నారు, అదేవిధంగా ఆర్కేంజల్ మైకేల్ ఉన్నాడు, ప్రధాన దూత మైకేల్ ఉన్నాడు. లూసిఫర్ పడిపోయిన దూత కూడా ఒకప్పుడు ప్రధాన దూత అని చెప్తారు. గాబ్రియల్ అనే దేవదూత ఉన్నారు, ఆయన ప్రధాన దూత కాదు, ఆయన మెసెంజరు అంటే దేవుని యొద్ద నుంచి వర్తమానాలు మోసుకొని వచ్చే దూత. ఈ 2 పేర్లే మనం బైబిల్లో చూస్తాం, గాబ్రియేలు మిఖాయేలే చూస్తాం. మిగిలిన దేవదూతల పేర్లు భక్తులు రకరకాలుగా పేర్లు పెట్టారు కానీ అవి బైబిల్లో ఎక్కడ మనకు ఆధారాలుగా లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బలిష్ఠుడైన దేవదూత అని ఉంది కాబట్టి ఇతను మైటీ ఏంజల్ అయి ఉండొచ్చు, ఇతడు గాబ్రియేల్ అయి ఉండొచ్చు అని కొందరు అంటారు, మిఖాయేల్ అయి ఉండొచ్చు అని కొందరు అంటారు. కాదు, యేసు ప్రభువే అని కొందరు అభిప్రాయపడతారు. ఆ బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చాడు. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. మేఘము అనేది దేవుని యొక్క మహిమకు సాదృశ్యం. నిర్గమకాండం 16వ అధ్యాయంలో మేఘాన్ని మనం చూడొచ్చు. దేవుని మహిమ మేఘం వలె దిగి వచ్చిందని చూడొచ్చు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో కూడా రూపాంతరపు కొండ మీదకి యేసు ప్రభు తన యొక్క శిష్యులతో వెళ్ళినప్పుడు మేఘము దిగి వచ్చుట ఆ చోట మనం చూడొచ్చు. మేఘము అనేది దేవుని యొక్క మహిమకు సాదృశ్యం. ఇతడు మేఘాన్ని, ఈ బలిష్ఠుడైన దూత మేఘమును వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు. కాబట్టి మేఘాన్ని వస్త్రంగా దేవుని మహిమను ధరించుకొని ఉన్నాడు గనక ఇతను యేసుక్రీస్తు అని చాలామంది అభిప్రాయపడ్డారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పాత నిబంధన గ్రంథంలో పలుమార్లు ఆయన ప్రత్యక్షపరచబడినట్లుగా కన్య మరియ గర్భములో జన్మించక ముందే పాత నిబంధన గ్రంథంలో పలుమార్లు కనబడినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. అది దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో పాటు అగ్నిగుండంలో కనబడిన 4వ వాడు మనుష్యుని ముఖము వంటి ముఖము కలిగిన వాడు అని రాయబడి ఉంది. ఆ చోట ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సమయంలో ప్రత్యక్షమయ్యాడు. పరలోకము నుండి దిగి ఆ సమయంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోల పక్షంగా అగ్నిగుండంలో దూకాడని చెప్తారు. అదేవిధంగా నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో ప్రత్యక్షపరచబడిన దూత కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తారు. అదేవిధంగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మనుష్య కుమారుడు ఆకాశం మేఘారుడై దిగి వచ్చుట చూచితినని దానియేలు భక్తుడు చెప్తున్నాడు. ఒక వృద్ధుడు ఒకడున్నాడు, ఆ వృద్ధుని యొద్దకి మనుష్య కుమారుడు మేఘారుడై వచ్చుట నేను చూచితినని దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యం రాయబడింది. అది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అని అందరూ అంగీకరిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రత్యక్షపరచబడ్డాడు. క్రిస్టఫ్ అని అంటారు దీన్ని థియలాజికల్ లాంగ్వేజ్లో. కానీ ఇక్కడ కనపడ్డది ఈ 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరొక దూత, ఎనదర్ ఏంజల్, వేరొక దూత. కాబట్టి ఇతను యేసు ప్రభు కాదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇతను ఒక దేవదూత మాత్రమే. అయితే మేఘాన్ని ధరించుకొని ఉన్నాడంటే దేవుని మహిమను ధరించుకొని ఉన్నాడు. శిరస్సు మీద మేఘధనస్సు ఉందంటే ఇంద్రధనస్సు ఉంది. మేఘధనస్సు అంటే ఇంద్రధనస్సు రెయిన్బో. మనకి ఆది కాండంలో ఇక జలప్రళయం ఇక మీదట రానివ్వనని దేవుడు మనకు చేసిన కవనెంట్కి, నోవహుతో చేసిన వాగ్దానానికి సాదృశ్యంగా ఇంద్రధనస్సుని మనం చూడొచ్చు. మేఘధనస్సు అంటారు దాన్నే. ఈ మేఘధనస్సు అనేది దేవుని యొక్క నమ్మకత్వానికి సాదృశ్యం. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాడు.
పొరపాటును కూడా ఈ ప్రపంచం జలప్రళయంతో అంతం కాదు. నోవహుకు దేవుడు చెప్పాడు, జలప్రళయంతో ఈ ప్రపంచాన్ని అంతం చేయి నోవహు, ఈ ఒక్కసారే చేశాను, నిన్ను నీ కుటుంబాన్ని బ్రతికించాను కదా, ఇక మీదట జలప్రళయం ద్వారా ఈ ప్రపంచాన్ని నాశనం చేయనన్నాడు. కాబట్టి ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలై సునామీలు భూమి మీదకి వచ్చినా ప్రపంచ నాశనం జలము ద్వారా జరగదు. ప్రపంచ నాశనం అగ్ని ద్వారా మాత్రమే జరుగుతుంది. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అయితే ఈ మేఘధనుసు ఈ దూత తల మీద ఉండటానికి సాదృశ్యం ఏమిటంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఆయన ముఖము సూర్యబింబం వలె ఉన్నది. అంటే దేవుని యొక్క నీతిని దేవదూత ముఖం ప్రత్యక్షపరుస్తుంది. ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉండెను. అగ్ని స్తంభములు జడ్జిమెంట్కి సాదృశ్యం. దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు అన్నట్టుగా సాదృశ్యం. ఇతడు దేవుడు కాడు, ఇతడు దేవదూత. గ్రీక్లో దాన్ని ఎలియాన్ అంటారు. ఎలియాన్ అంటే ఎనదర్ ఏంజెల్ అనే సాదృశ్యంగా మనం చూడొచ్చు. 8వ అధ్యాయంలో కూడా మనము 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7 దేవదూతలను సూచించినట్టున్నారు. వీరు కూడా అదర్ ఏంజల్సే. అదేవిధంగా 8వ అధ్యాయం 3వ వాక్యంలో మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత 8వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 16వ అధ్యాయంలో కూడా వేరొక దూతను చూడొచ్చు. ఈ విధంగా ప్రకటన గ్రంథంలో వేరొక దూత అని చాలా మంది దేవదూతల్ని దేవుడు తన పరిచర్య కొరకు వాడుకున్నాడు. తన తీర్పులు భూమి మీద కుమ్మరించుట కొరకు, ఉగ్రతను కుమ్మరించుట కొరకు దేవుడు వాడుకున్నట్లుగా మనం చూడొచ్చు. ఈ దేవదూత దేవుని మహిమను ధరించుకొని ఉన్నాడు. దేవుని యొక్క నమ్మకత్వానికి సాదృశ్యమైన మేఘధనుసు ధరించుకొని ఉన్నాడు. దేవుని యొక్క నీతికి సాదృశ్యమైన సూర్యబింబం వలె ఆయన ముఖమున్నది. దేవుని తీర్పుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉన్నవి. అదేవిధంగా 3వ వాక్యంలో 2వ వాక్యంలో చూస్తే ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఇక్కడ ఒక చిన్న పుస్తకం ఉంది. 5వ అధ్యాయంలో కూడా మనం ఒకసారి చూసినట్లయితే 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 1వ వాక్యం, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. ఒక గ్రంథం ఇక్కడ ఉంది. కొందరు భక్తుల అభిప్రాయం ఏంటంటే 5వ అధ్యాయంలో ఉన్న గ్రంథమే 7 ముద్రలు యేసు ప్రభు విప్పేశాడు కదా, ఆ గ్రంథమే ఈ యొక్క బలిష్ఠుడైన దేవదూత చేతిలో ఉంది అని అభిప్రాయపడతారు. అది విప్పబడింది ఆల్రెడీ. 7 ముద్రలు యేసు ప్రభు విప్పేశాడు. 7 ముద్రలు విప్పినప్పుడు 7 రకాలైన ముద్రలు విప్పినప్పుడు ఏ సంఘటనలు జరిగాయో మనకు బాగా తెలుసు. విప్పబడిన పుస్తకం కాబట్టి ఇక్కడ కూడా ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండేను అన్నది కాబట్టి 5వ అధ్యాయంలో ఉన్న పుస్తకమే ఈ పుస్తకం అని భక్తులు అభిప్రాయపడ్డారు కొందరు. కానీ ప్రధానమైన భక్తులు, మంచి భక్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే 5వ అధ్యాయంలో ఉన్న పుస్తకానికి గ్రీకు పదం బిబ్లియాన్ అనే పదం వాడారు. ఇక్కడ 10వ అధ్యాయంలో ఉన్న పదానికి వాడింది బిబ్లిఆర్డియాన్ అనే పదం వాడారు. బిబ్లిఆర్డియాన్, ARIDION. అక్కడ బిబ్లియాన్ వాడారు, ఇక్కడ బిబ్లిఆర్డియాన్ అని వాడారు. కాబట్టి ఆ పుస్తకం వేరు, ఈ పుస్తకం వేరు. అది పెద్ద పుస్తకం, ఇది చిన్న పుస్తకం. కాబట్టి ఈ పుస్తకం సపరేటు అనేది ప్రధానమైన భక్తుల యొక్క అభిప్రాయం. ఈ పుస్తకంలో ఏముంది? ఈ పుస్తకంలో ఏముందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు బహిరంగంగా ఈ భూమి మీదకి జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3వ వాక్యం రాయబడినట్లుగా ఒలీవల కొండ మీద ఆయన కాలు పెట్టబోతున్నాడని రాయబడింది. ఈ చిన్న పుస్తకంలో ఏం రాయబడి ఉందంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వాక్యాలు రాయబడినట్లుగా 1000 ఏళ్ళు యేసు ప్రభు ఈ భూమిని పరిపాలించబోతున్నాడని రాసింది. ఈ యొక్క చిన్న పుస్తకంలో ఏం రాయబడి ఉందంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తని అగ్నిగుండంలో వేస్తాడని రాసింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ధవళ సింహాసన తీర్పు గురించి కూడా ఈ చిన్న పుస్తకంలో రాయబడింది. అదేవిధంగా నూతన సృష్టి, నూతన భూమి, నూతన యెరూషలేం, నూతన ఆకాశాన్ని కూడా దేవుడు సృష్టించబోతున్నాడని కూడా ఈ పుస్తకంలో రాసింది. అదేవిధంగా దేవుడు ప్రతి వారి యొక్క కన్నీటి బాష్పబిందును తుడిచివేస్తాడు. ఆకలి దప్పులు, వ్యాధి బాధలు లేని శాశ్వతమైన రాజ్యాన్ని దేవుడు తన బిడ్డలకు ఇవ్వబోతున్నాడని కూడా ఈ పుస్తకంలో రాసింది. అదేవిధంగా నమ్మకమైన తన సంఘము, తన సంఘమైన మనని
ఆయన వివాహం చేసుకోబోతున్నాడని కూడా రాసింది. వధువు సంఘం ప్రభుతో పోబోతుందని కూడా ఆ పుస్తకంలో రాసింది. ఈ పుస్తకంలో రాయబడింది. అంత మాత్రమే కాదు, ఈ పుస్తకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకను ఇక ముందు 3.5 సంవత్సరాల ఉగ్రత కాలంలో మానవుడికి కలిగిన శ్రమలే కాకుండా ఆ తదుపరి మరికొన్ని తీర్పులు దేవుడు తీర్చబోతున్నాడు. భయంకరమైన మహాయుద్ధం, హర్మెగ్దోన్ యుద్ధం జరగబోతుంది. పాత్రల తీర్పులు ఉన్నాయి. ఇంకా 16వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో బౌల్ జడ్జిమెంట్స్ అంటారు. ఇంకా ఈ మానవాళికి భయంకరమైన తీర్పులు ఉండబోతున్నాయని కూడా రాసింది. ఈ చిన్న పుస్తకంలో దేవుడు అనుమతించబోయే శిక్షలు రాసి ఉన్నాయి. దేవుడు తన ప్రజలకు ఇవ్వబోయే గొప్ప బహుమానాలు, ఆదరణకరమైన మాటలు, ఆయన రాజ్యము, ఆయన నీతి, ఆయన స్థాపించబోయే నీతిగల సామ్రాజ్యాన్ని కూడా రాసింది. అయితే మీరు ఈ 10వ అధ్యాయంలోనే ఒక మాట మీకు ముందే నేను చూపిస్తాను. 9వ వాక్యాన్ని చదువుతాను. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపునకు చేదాయను. యోహాను దూతను అడిగాడు, ఆ పుస్తకం నాకు ఇమ్మని అడిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 8వ వాక్యంలో కనుక మనం చూస్తే, అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరం మరల నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో నుండి విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగ్గా ఆ దూత ఏం చెప్పాడు, దానిని తీసుకొని తినివేయమన్నాడు. పరలోకం నుండి ఒక స్వరం, ఇది దేవుని స్వరమే. స్వరం ఏం చెప్తుందంటే యోహానికి, అపోస్తలుడైన యోహానికి ఆ దూత చేతిలో ఉన్న పుస్తకం తీసుకోమని చెప్తుంది. ఈ బలిష్ఠుడైన దూత దగ్గరికి యోహాను వెళ్ళి ఆత్మలో ఆ పుస్తకం నాకు ఇమ్మని అడిగాడు. ఆ దూత ఏమంటున్నాడు, నువ్వు దీన్ని తినివేయమంటున్నాడు, దీన్ని తిను అంటున్నాడు. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మనం ఒక పుస్తకాన్ని ఎహెజ్కేలు భక్తుడు తినడం చూడొచ్చు. ఎహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక పుస్తకాన్ని ఎహెజ్కేలు భక్తుడు తిన్నప్పుడు అతనికి కూడా చేదైనట్లుగా మనం చూడొచ్చు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దూత తినమని చెప్పినప్పుడు అయితే యోహాను దూత మాటకు లోబడ్డాడు. పుస్తకాన్ని తిన్నప్పుడట కడుపుకేమో చేదుగా ఉందట, నోటికేమో తేనె వలె మధురంగా ఉందట. అంటే ఆ పుస్తకంలో 2 అంశాలు దాగి ఉన్నాయి. ఒకటేమో రాబోయే తీర్పులు దాగి ఉన్నాయి. రాబోయే తీర్పుల్ని గమనించినప్పుడు యోహాను ముఖ్యంగా ఇశ్రాయేలీల మీదకి రాబోయే భయంకరమైన శ్రమలు గమనించినప్పుడు, మానవాళికి కలగబోయే, దేవుని ద్వారా కలగబోయే గొప్ప శిక్షలు, 3.5 సంవత్సరాల శ్రమల కాలమే కంప్లీట్ అయింది. అప్పటికి ఇంకా సెకండ్ 3.5 years ఘోరమైన శ్రమలు ఉన్నాయి. అంత్యక్రీస్తు ద్వారా ఇశ్రాయేలీలు శ్రమ పడతారు. అదేవిధంగా దేవుని ఉగ్రతలు కూడా మానవాళి మీద కుమ్మరించబడుతున్నాయి. ఈ కాలంలో ప్రజలు అనుభవించబోయే, తన ప్రజలు ముఖ్యంగా యూదులు అనుభవించబోయే శ్రమలను తలుచుకున్నప్పుడు అతనికి ఎలా అనిపించిందంటే చాలా అవి చేదుగా ఉంటాయి, భరించలేనంత బాధ కలిగింది అతనికి. అట్ ది సేమ్ టైం యోహాను మీలాంటి నాకంటే యోగ్యుడైన వాడు కనుక, తప్పనిసరిగా దేవుని రాజ్యంలో తాను ఉంటానని నమ్మకం ఉన్న వ్యక్తి కనుక, క్రీస్తు స్థాపించబోయే 1000 ఏళ్ల పాలనలో తాను ఒక రాజుగా ఉంటానని నమ్మిన వ్యక్తి కనుక, నూతన సృష్టిలో సదాకాలం ప్రభువుతో ఉంటానని నమ్మకం కలిగిన వ్యక్తి కనుక, ఎత్తబడే సంఘంలో తాను ఉంటానని, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రకారం ప్రభువుతో కలిసి భూమి మీదకి తిరిగి వస్తానని, సాతాను అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు అగ్నిగుండంలో వేయబట్టం తాను చూస్తానని, సాతానుని దేవుడు అగాధంలో బంధించడం తాను చూస్తానని ఆ పుస్తకంలో రాయబట్టాన్ని గమనించిన యోహాను ఆ మాటలేమో అతనికి ఇంపుగా ఉన్నాయి, తీయగా ఉన్నవి. ఆ జడ్జిమెంట్స్ని కూర్చిన మాటలేమో అతనికి చేదుగా అనిపించాయి. అందుకే ఆయన అంటున్నాడు, అంతటి నేను ఆ పుస్తకమును దూత చేతిలోని తీసుకొని దాన్ని తిన్నాను, అది నా నోటికి తేనె వలె మధురంగా ఉన్నది. తేనె వలె మధురంగా ఉన్న మాటలు ఉన్నాయి అందులో.
చేదు, తన కడుపుకు చేదయ్యే మాటలు కూడా ఉన్నాయి. కడుపుకు చేదు అంటే తనకు కలిగే నష్టం కాదు, అది తన ప్రజలకి మానవాళికి కలగబోయే నష్టము అతనికి బాధ కలిగించింది, దుఃఖం కలిగించింది. అందుకే దేవుని వాక్యం అంటుంది, 119వ కీర్తన 103వ వాక్యంలో రాయబడింది, దేవుని వాక్యము జుంటి తేనెదారుల కంటే మధురమైనది. అందుకనే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, దీవారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము పాపం చేయకుండా ఒక మనిషిని అడ్డుకుంటుంది. 119వ కీర్తన 11వ వాక్యంలో, నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నానంటుంది. దేవుని యొక్క వాక్యము మనకు దీర్ఘాయుషును కలగజేస్తుంది. దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపముగా వెలుగుగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం అల్టిమేట్గా మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యము అల్టిమేట్గా మనకు నిత్య జీవానికి పాత్రులుగా చేస్తుంది. అందుకనే దేవుని వాక్యాన్ని తినేవారిగా మనం ఉండాలి. ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఒక సేవకుడు వాక్యం చెప్పినప్పుడు మనల్ని గద్దించే మాటలు కొన్ని వినాల్సి వస్తుంది. అవి తాత్కాలికంగా మనకు చేదుగా కనపడతాయి. నా గురించే చెప్పాడేమో, నా కుటుంబం గురించి చెప్పాడేమో, నా పిల్లల గురించే చెప్పాడు అని చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. సంఘాలు మానేసే వాళ్ళు ఉన్నారు. ఇక మెయిన్ లైన్ చర్చిస్లోనైతే పాస్టర్ను కొట్టడానికి పోయేవాళ్ళు కూడా ఉన్నారు. పాస్టర్ను కొట్టిన సంఘాలు కూడా ఉన్నాయి. ఈ ఇండివిజువల్ సంఘం అయితే సంఘం మానేసి ఇంకో సంఘం ఉంటుంది. ఎక్కడ డ్రమ్ము కొనుక్కుంటే అక్కడ సంఘం. ఈ రోజుల్లో సంఘాలు కొదవలేదు. వీధికి 10 సంఘాలు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ వాక్యాన్ని తినే వ్యక్తి ఆలోచన ఎలా ఉండాలంటే, ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతాడు ఈ మీటింగ్లో, ఈ ఆరాధనలో, ఒకవేళ మాట్లాడిన మాట నన్ను సరిచేసే మాటేనా అనే ఒక ఆలోచనతో తీసుకోగలిగితే అతడికి అది తీయగా మారుతుంది. మొదట చేదుగా ఉంటుంది. ఆ మాట విన్నప్పుడు నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా పెంచట్లేదు, జాగ్రత్త సహోదరుడు అన్నాడు అనుకోండి, నేను పిల్లల్ని జాగ్రత్తగా పెంచట్లేదు అనుకోండి, వెంటనే నాకు ఆ పాస్టర్ మీద కడుపు మండిపోద్ది. నాకు చేదుగా ఉంటుంది ఆ మాట. కానీ కొంచెం ఆలోచన చేసి నా పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం ప్రారంభించాను అనుకోండి, ఒకరోజున అది నా జీవితానికి మధురంగా మారుతుంది. అలా కాకుండా ఆ పాస్టర్ని తిట్టుకొని మన పిల్లల్ని అలాగే వదిలేసామనుకోండి, పిల్లలు మన జీవితానికి చేదుగా మారిపోతారు. అందుకని దేవుని వాక్యం ఒక్కోసారి ఖండిస్తుంది, ఒక్కోసారి బుద్ధి చెప్తుంది, ఒక్కోసారి ఆదరిస్తుంది. ఏం మాట్లాడినా దేవుని వాక్యాన్ని వినేవారిగా, ధ్యానించేవారిగా, చదివేవారిగా, దేవుని వాక్యాన్ని జీర్ణించుకునేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెరయా సంఘస్థులు దేవుని వాక్యాన్ని పరిశీలించారట, పరిశోధించారని రాయబడింది. దేవుని వాక్యాన్ని పరిశోధించి ఆ ప్రకారం జీవించేవాడిని దేవుడు విడిచిపెట్టడు. దేవుని కనుదృష్టి అతని మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో ఈ చివరి మాటలు మీకు ముందే తెలియజేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ వాక్యంలోనే 10వ అధ్యాయంలో, ఆయన చేతిలో విప్పబడిన ఒక పుస్తకం ఉంది. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపాడు. ఈ చోట మనం గమనించవచ్చు, దేవుడు సర్వాధికారి. దేవుని దోటే కుడి పాదం సముద్రం మీద, ఎడమ పాదమే భూమి మీద పెట్టాడు. అంటే దేవదూతకు 2 పాదాలు ఉంటాయి, మీలాగా నాలాగనే. ఒక పాదం సముద్రం మీద పెట్టాడు, ఒక పాదం భూమి మీద పెట్టాడు. ఇంకా పెట్టేదానికి ఏమి లేదు, ఇంకో పాదం అవసరంలా. దేవదూతకే ఇంత అధికారం ఉంటే దేవదూతే సర్వశక్తిమంతుడిగా కనబడుతున్నాడు ఈ చోట మనకి. ఇక దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో ఒకసారి ఆలోచించండి. దీని యొక్క అర్థం ఏంటంటే, దేవుడు సర్వాధికారి, దేవుడు సార్వభౌముడు. నేను సార్వభౌముడిని, నేను మహాప్రధానమంత్రిని, నేను గొప్ప రాజుని, నేను అమెరికన్ ప్రెసిడెంట్ని అనుకొని ఎవరైనా సరే రాజులైనా లేదంటే అధికారులైనా విర్రవేగితే, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో మీరు ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. భూరాజులు, ప్రధానమంత్రులు ఈ రోజు ప్రపంచంలో చూస్తే జీవము గల దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎక్కువ మంది ఉన్నారు. పరిశుద్ధులైన దేవుడిని అంగీకరించడానికి ఇష్టపడరు. పరిశుద్ధులైన దేవుడిని నమ్మిన వారిని హింసించేవారు, పరిశుద్ధులైన దేవుడిని వెంబడించేవారిని అవమానించేవారు ఎక్కువగా ఉన్నారు.
వీళ్ళు తమ అధికారాలను బట్టి గర్వించే వాళ్ళని మనం చూస్తున్నాం మన సమాజంలో. ఆకాశమందున్న దేవుడట ఒక్కొక్కడి యొక్క గర్వాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, శక్తిని బట్టి, నా బలము, నా శక్తి, నా యుక్తి, నా జ్ఞానం, ఏమండి నా టెక్నాలజీ, దీన్ని బట్టి గర్వించే వారిని అందరిని బట్టి ఆకాశమందున్న దేవుడట, ఆసీనుడకు దేవుడు నవ్వుచున్నాడంట, అపహసిస్తున్నాడంట. కారణం ఏంటంటే మేమే సృష్టికి ప్రతి సృష్టిని చేస్తామని బయలుదేరారు చాలామంది. సృష్టికి ప్రతి సృష్టి మేము చేస్తామంటున్నారు. దేవుడైనా చేసేది దేవుడితో సమానంగా మేము చేయగలమంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవ పరిణామ సిద్ధాంతాన్ని స్థాపించారు, డార్విన్ థియరీ స్టార్ట్ చేశారు. ఆది కాలంలో దేవుని సృష్టి గురించి చెప్తుంటే దేవుడిగా సృష్టించింది, సృష్టి అంతా ఆటోమేటిక్గా జరిగిందని ఆటోమేటిక్ సిద్ధాంతాన్ని పెట్టారు. అంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఈ రోజున అనేకులు చేస్తున్నారు. దయ్యాల బోధన వింటున్నారు. దయ్యాల బోధ ద్వారా దేవుణ్ణి ప్రశ్నించేవారు తయారయ్యారు. వీటన్నిటి చూసినప్పుడు మన అవివేకాన్ని చూసి, నా వివేకాన్ని, మీ అవివేకాన్ని, మన అవివేకాన్ని చూసి దేవుడట నవ్వుకుంటూ ఉంటాడట, అపహసిస్తూ ఉంటాడట. అందుకని అదే కీర్తనలు అంటాడు, ఈ మాటలు విన్నప్పుడే కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల అతడు కోపిస్తాడు. కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోండి, రక్షణ పొందండి, లేని ఎడల అతను కోపిస్తాడు. దేవదూత ఒక పాదం భూమి మీద, ఒక పాదం సముద్రం మీద పెడితేనే ఇక స్థలం ఏమీ లేకుండా పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుని యొక్క సార్వభౌమత్వానికి సాదృశ్యంగా మనం దీన్ని తీసుకోవచ్చు. 3వ వాక్యంలో సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించాడు. ఆ దేవదూత సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించాడు. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. 7 ఉరుములు. మీరు కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 3 నుండి 9 వాక్యాలు తర్వాత ధ్యానించండి. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 3 నుండి 9 వాక్యాలు. అక్కడ దేవుని యొక్క ఉరుము లాంటి 7 శబ్దాలను మనం చూడొచ్చు. ఒకసారి కీర్తనల గ్రంథం 29 3వ వాక్యం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు. యెహోవా స్వరం బలమైనది, ప్రభావము గలది. దేవదారు వృక్షములు విరుస్తుంది యెహోవా స్వరం, లెబనాను వృక్షాలను విరుస్తుంది. యెహోవా స్వరము అగ్ని జ్వాలల్ని ప్రజ్వలింపజేస్తుంది. యెహోవా స్వరము అరణ్యమును కదిలిస్తుంది. యెహోవా కాదేశ్ అరణ్యమును కదిలిస్తుంది. యెహోవా స్వరము లేళ్లను ఈన చేస్తుంది. యెహోవా స్వరం పలికితే ఆకులు రాల్చేస్తాయి చెట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన స్వరము గంభీరమైన స్వరం. ఆర్భటించే దేవదూత స్వరములోనే అంత శక్తి ఉంటే, ఇక్కడ మనం చదివింది దేవుని స్వరానికి ఉన్న శక్తి. ఆయన ఆర్భటిస్తే, ఆయన శబ్దం చేస్తే, ఆయన స్వరం ఇప్పితే లేళ్ళు ఈనుతాయట, చెట్ల ఆకులు రాల్చేస్తాయంట. ఈ రోజున దేవుడు ఎవడు, దేవుడు లేడనే బుద్ధిహీనుడని బైబిల్ రాసింది. ఈ రోజున దేవుడు లేడు, జీవుడు లేడనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి ఆకాశం ముందున్న దేవుడు అపహసిస్తుంటాడట, నవ్వుకుంటూ ఉంటాడట. దేవుని స్వరం అద్భుతాలు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూత శబ్దం చేసినప్పుడు, గొప్ప శబ్దంతో ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఈ 7 ఉరుముల శబ్దాలు దేవుని యొక్క స్వరం. అదే మనం చదువుకున్నది కీర్తనల గ్రంథం 29 3 నుండి 9 వాక్యాల్లో. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరం పలుకుట వింటిని. 7 ఉరుములు కొన్ని మాటలు పలికాయి. ఆ మాటల్ని, పలికిన మాటల్ని యోహానుతో ఏం చెప్తున్నారంటే, దేవదూత చెప్తున్నాడు రాయవద్దు, ముద్ర వేయమని చెప్పటం మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తేనే ముగిస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రవచన వాక్యానికి ముద్ర వేయొద్దు అని రాసింది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 26, 27 వాక్యాల్లో చూస్తే ముద్ర వేయమని చెప్పారు.
దానియేలుకి దేవుడు రాసి ముద్ర వేయమని చెప్పాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ముద్ర వేయవద్దు అని చెప్పాడు. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో వ్రాయమని యోహానుకి దేవుడే చెప్పాడు. కానీ ఇక్కడ ఈ అధ్యాయంలో మనం 10వ అధ్యాయంలో చూస్తే ఆ ఉరుములు కొన్ని పలుకులు పలికాయి. ఆ పలుకుల్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దు అని చెప్పాడు. ఒకసారి ప్రభువే రాయొద్దు అంటాడు, ఒక్కసారి రాయమంటాడు, ఒక్కోసారి రాసి ముద్ర వేయమంటాడు, ఒక్కసారి ముద్ర వేయొద్దు అంటాడు. ఈ సందర్భంలో మాత్రం ఆయన రాయొద్దు ముద్ర వేయమన్నాడు, అంతే. రాయవద్దు ముద్ర వేయము అన్నాడు. అంటే ఈ పలికిన పలుకులు ఏమిటనేది మనకు తెలియదు. ఆ పలుకులు ఏమై ఉంటాయి అని అంటే, రాబో ఉగ్రతను గూర్చిన పలుకులు అయి ఉండొచ్చు. ఇక త్వరలోనే ప్రభు తీర్పు తీర్చబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు కనుక ఈ పలుకుల్లో ఏముందో ఇంకా మనకు తెలియజేసి మనల్ని భయపెట్టడం ఇష్టం లేక, ఆనాటి ప్రజలు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండబోయే మానవాళిని భయపెట్టడం ఇష్టం లేక దేవుడు వాటిని రాయొద్దని ముద్ర వేయమని చెప్పినట్లుగా మనం చూడగలం. చివరికి ఒక మాట చెప్తాను. మరి సముద్రముల మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూసిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టి ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినముల్లో అతడు బోధబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. దేవుని మర్మము సమాప్తము. దేవుని మర్మము ఏమిటంటే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వాక్యంలో కనుక మనం చూస్తే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వాక్యం, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలుచుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మర్మము 10వ అధ్యాయంలో రాయబడిన మర్మం ఏమిటంటే, ఈ లోక రాజ్యాలన్నీ మన ప్రభు రాజ్యాలు కాబోతున్నాయి. 7వ దూత బూర ఊదినప్పుడు జరగబోయే సంగతి అది. కనుక ఈ బలిష్ఠుడైన దేవదూత ఆకాశంతో ఒట్టు పెట్టుకొని మర్మము బయలుపరచబడబోతున్నది. ఈ లోక రాజ్యాలన్నీ దేవుని రాజ్యాలుగా మారబోతున్నాయి. కనుక ప్రవక్తలు ఇప్పుడు దాకా ప్రవచించిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. దేవుని మర్మం ఏమిటంటే, ఈ లోక రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యాలు కాబోతున్నాయి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకాన్ని పరిపాలించడానికి అతి త్వరగా కొద్ది కాలంలోనే రాబోతున్నాడు అనడానికి ఈ మర్మము సమాప్తమగునని ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొని ఆ బలిష్ఠుడైన దేవదూత చెప్పినట్లుగా మనం చూడగలం. దేవదూత ఒట్టు పెట్టుకోవటం ఏమిటంటే, బైబిల్లో దేవుడే ఆదికాండం 22వ అధ్యాయం 16-17 వాక్యాల్లో దేవుడే అబ్రహామును దీవిస్తూ, నా తోడు అబ్రహామా, నేను నిన్ను నీ వంశాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పినట్లుగా మనం చూడగలం. కనుక దేవుడు ఆదికాండంలో ఆయన ప్రమాణం చేశాడు. ఈ చోట దేవదూత ప్రమాణం చేస్తున్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ దేవుని రాజ్యాలు కాబోతున్నాయి అని చెప్పి ఆయన ప్రమాణం చేసినట్టుగా ఆ మర్మం బయలుపరచబడుతుంది, నెరవేర్చబడబోతుందని చెప్పాడు. ఆ మర్మం సమాప్తం అవుతుంది 11వ అధ్యాయం 15వ వాక్యంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట, నీవు నీ ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పారు. ఇంకా యోహాను, ఇంకా భవిష్యత్తులో నువ్వు ప్రవచించాల్సినవి చాలా ఉన్నాయి, నువ్వు ప్రవచించాల్సింది చాలా ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం రాయవద్దు, ఈ ఉరుములు పలికిన పలుకులు వీటిని ముద్ర వేయమని సెలవిచ్చినట్లుగా మనం చూడగలం. యోహాను ప్రవచించిన ప్రవచనాలు ఇక 11వ అధ్యాయం 12-13 అధ్యాయాల చివరి వరకు కూడా మనం యోహాను ప్రవచించిన ప్రవచనాలు మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ మన క్రీస్తు రాజ్యాలు కాబోతున్నాయి. మనం ఈ యొక్క 10వ అధ్యాయాన్ని ధ్యానించే సమయానికి 7 ఏళ్ల శ్రమల కాలానికి మధ్య దాటి ఉన్నాం. 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. భయంకరమైన శ్రమలు ఇంకా సిద్ధం రాబోతున్నాయి. యోహాను ఆ పుస్తకాన్ని తిన్నప్పుడు నోటికి మధురంగా అనిపించింది, కడుపుకు చేదైంది ఆ రాబోయే వేదనలను బట్టి. అదేవిధంగా ప్రభు రాజ్యము లోక రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యం కాబోతుందని బట్టి అతనికి సంతోషం కూడా కలిగింది. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న మన జీవితంలో సంతోషం ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది.
బాధలుంటాయి, వ్యాధులుంటాయి, వేదనలుంటాయి, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఉండాల్సిన ఒకే ఒక నిరీక్షణ, మన దేవుడు నమ్మదగినవాడు, మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనం ఆయన మీద ఆధారపడాలని ఒక ఆలోచనతో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.